శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రజలు అత్యధిక సంఖ్యలో తలనీలాలు ఎందుకు సమర్పించుకుంటారో మీకు తెలుసా? శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎందుకు కుబేరుడి దగ్గర అప్పు చేయవలసి వచ్చిందో మీకు తెలుసా? స్వామివారికి ఇష్టమైన నైవేద్యం ఏమిటో మీకు తెలుసా? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం మరియు తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క గొప్పదనం, తిరుపతి యొక్క చరిత్ర, 7 కొండల గురించి మిగతా అన్ని విషయాలు ఈ వీడియోలో వివరించబోతున్నాను. అందరూ అనండి గోవిందా గోవిందా. తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవమని, ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుణ్ణి బాలాజీ, గోవింద, శ్రీనివాస అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. ఇది టీటీడీ అధిపతిని కూడా నియమిస్తుంది. పుణ్యక్షేత్రం నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగించుకుంటూ ఇది పంచక్షేత్రాలలో ఒకటి. ఇప్పుడు తిరుమల యొక్క చరిత్రను తెలుసుకుందాం. తిరుమల హిందూ పుణ్యక్షేత్రంగా 1500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మొట్టమొదలుగా వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత చింత చెట్టు క్రింద చీమల పుట్టలో కనుకొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులైన పరంపర ఈ స్వామివారి పూజలు చేస్తున్నారు. ఇక ఆధునిక చరిత్ర. విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తర్వాత మైసూరి రాజ్యం, గద్వాల సంస్థానం వంటి రాష్ట్రాల నాయకులు భక్తులుగా పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులను ఇచ్చారు. ఈ ఆలయం 1656 జూలైలో గోల్కొండ నవాబు చేతుల్లోకి వెళ్ళింది. తర్వాత అది కొద్ది కాలం పాటు ఫ్రెంచ్ పరిపాలనలో ఉండి ఆ తర్వాత క్రీస్తు శకం 1801 వరకు కర్ణాటక నవాబు పరిపాలనలో ఉంది. కర్ణాటక నవాబు దావూద్ ఖాన్ హైదరాబాదు నిజాంకు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు ఆలయంపై పన్నులు విధించాడు. ఈ విషయంగా మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. మరాఠా సైనాధికారి రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ఆరాధన కోసం శాశ్వత పరిపాలనను ఏర్పాటు చేశారు. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారి ఆగమనంతో ఆలయ నిర్వహణ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. వారు ఆలయానికి ప్రత్యేక హోదాను ఇచ్చి కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఉన్నారు. మద్రాస్ ప్రభుత్వం 1817లో జారీ చేసిన 7వ రెగ్యులేషన్ ప్రకారం ఆలయం ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టరేట్ ద్వారా రెవెన్యూ మండలి నియంత్రణలోకి తెచ్చింది. 1821లో బ్రూస్ అనే బ్రిటిష్ అధికారి ఆలయ నిర్వహణ కోసం నియమాలను రూపొందించారు. దీనిని బ్రూస్ కోడ్ అని పిలుస్తారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆలయానికి 8,000 రూపాయలు విరాళంగా ఇచ్చాడు. 1843లో ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుపతిలోని ఇతర దేవాలయాలతో పాటు తిరుమల ఆలయ పరిపాలనను హిదిరాంజి మఠం మహంతులకు బదిలీ చేసింది. 1870లో యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు మెట్లు నిర్మించారు. 19వ శతాబ్దానికి కొండపైన శ్రీవారి ఆలయం, విశాలమైన హదిరాంజి మఠం తప్ప వేరే ఏ ఇతర నిర్మాణాలు ఉండేవి కావు. అతి కొద్దిగా ఉండే ఇల్లు అత్యంత సంకుచితంగా ఉండేవి. కోతుల బెడద మరి విపరీతంగా ఉండేది. అడవి పందులు కొండలపై మనుషుల చుట్టూ తిరిగేవి. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. 1933లో టీటీడీ చట్టం ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడే వరకు అనగా 90 ఏళ్ల పాటు 6 తరాలు మహంతుల పాలనలో ఉంది.
1933లో 26,000 ఖర్చుతో మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 1940 నాటికి తిరుపతిలో వచ్చే భక్తుల సంఖ్య మెల్లమెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తారు. 1951లో మద్రాస్ హిందూ మత చారిటబుల్ ఎండోమెంట్ చట్టం పరిధిలోకి వచ్చింది. 1966లో ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నియంత్రణలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ మత సంస్థలు ఎండోమెంట్స్ చట్టం 1979 ప్రకారం 1966 చట్టం రద్దు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం ఏర్పరిచారు. దీని ప్రకారం ఆలయ పరిపాలన కార్యనిర్వహణాధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించే ముగ్గురు సభ్యుల మండలికి అప్పగించింది. 1974లో 2వ ఘాట్ రోడ్ను కూడా నిర్మించారు. 1980లో టీటీడీ బోర్డు మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటు మరింత అభివృద్ధి చేసింది. ఈ ఆలయంలో కన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు భాషలలో సుమారు 640 శాసనాలు ఉన్నాయి. తాళ్లపాక అన్నమాచార్యులు, అతని వారసులు తెలుగు సంకీర్తనలు 3000కు పైగా పలకలపై చెక్కబడి ఉన్నాయి. ఈ సేకరణ సంగీత శాస్త్రవేత్తలకు, తెలుగు చారిత్రక భాషా శాస్త్రవేత్తలకు చాలా విలువనిచ్చింది. 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవిత్రమైన తిరుమల కొండపై చర్చిని నిర్మించాలని నిర్ణయించింది. తిరుమల 7 కొండలలో 2 మాత్రమే హిందూ ఆరాధనకు వాడుకొని మిగిలిన వాటిని ఇతర ఉపయోగాల కోసం వాడుకోవచ్చని క్రైస్తవ మతం పాటించే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలనలో నిర్ణయం చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి 7 పవిత్ర కొండల విస్తీర్ణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రకటించింది. రవాణా సౌకర్యాలు. రోడ్డు మార్గం. తిరుపతిలో 4 బస్సు ప్రాంగణాలున్నాయండి. వీటి నుండి బస్సుల ద్వారా తిరుమల చేరవచ్చు. మొదటిది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వెంకటేశ్వర బస్ స్టేషన్. బెంగళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్గేట్ వద్ద ఉండే బాలాజీ లింక్ బస్ స్టేషన్కు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాద్, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్ స్టేషన్ వద్ద చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేట్ వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వే స్టేషన్ వెనక వైపు శ్రీ పద్మావతి బస్ స్టేషన్ ఉంది. రైలు మార్గం. తిరుమలకు దగ్గరలోని రైల్వే స్టేషన్ తిరుపతి స్టేషన్కు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్లు నడుస్తాయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వెంకటేశ్వర బస్ స్టేషన్ నుంచి కొండ మీదకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వచ్చే ముందుగానే మనం దర్శన టికెట్లు, కటేజీ వసతి రిజర్వేషన్ చేయించుకుంటే స్టేషన్ నుండి బయటకు వచ్చే సరాసరి కొండ మీదకు వెళ్ళవచ్చు. విమాన మార్గం. సమీపాన విమానాశ్రమం రేణిగుంట దగ్గర తిరుపతి విమానాశ్రమం ఉంది. ఇక్కడ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ మొదలైన ప్రదేశాలకు నేరుగా విమాన సేవలు ఉన్నాయండి. తిరుపతి యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా
చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాద్రి దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయు ప్రభావం వల్ల అక్కడి నుండి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకుని ఆదిశేషువు బాధపడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తానని మాట ఇస్తాడు. ఆదిశేషు వెంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషు పడగ భాగంలో శ్రీ మహావిష్ణువు వెలిశాడు. శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నారసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రములో మల్లికార్జున స్వామిగా వెలిశారు. పురాణాల ప్రకారం తిరుపతి ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతుంది. హిరణ్యాక్షుని చంపిన తర్వాత వరాహుడు ఈ కొండపై నివసించాడు. తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహత్యం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగుడు బ్రహ్మ శివుడిని సందర్శించగా వారు ఋషివుని గుర్తించలేదు. చివరికి అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించినట్లుగా వ్యవహరించాడు. కోపంతో భృగు విష్ణువు ఛాతీపై తన్నాడు. దానికి విష్ణు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను వత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును చిదిమేశాడు. విష్ణువు ఛాతిలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్లాపూర్ వెళ్తుంది. కొల్లాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మీ కొల్లాసుర అనే రాక్షసుడిని ఓడిస్తుంది. ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అని అంటారు. ఆమె ఇక్కడ మహాలక్ష్మి ఆలయం కొల్లాపూర్లో దేవతగా పూజలు అందుకుంటుంది. ఇప్పుడు తిరుపతిలో తలనీలాలు ఎందుకు సమర్పించుకుంటారు మరియు శ్రీ మహావిష్ణువు కుబేరుడికి అప్పు ఎందుకు కడుతున్నాడో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసునుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు బ్రహ్మ ఆవుదూడగా మారుతారు. వారిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అప్పగిస్తుంది. ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తుంది. ఒకరోజు ఆవుల కాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయమవుతుంది. శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజుల భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు. రాజు శాప విమోచన కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేయమని చెప్తాడు. శ్రీనివాసుడు అక్కడి నుండి వకులాదేవి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ప్రయాణంలో నీలా అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టుపోయి ఏర్పడిన మచ్చను గమనించింది. భక్తిపూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేసింది. శ్రీనివాసుడు ఆమె భక్తితో చెల్లించి కృతజ్ఞతలు చెబుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకుని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెని ఆశీర్వదించాడు. ఇందుకు గాను కలియుగంలో భక్తులు తమ తలలీలాలని తిరుపతిలో చెల్లించుకుంటారు. మరొక స్టోరీ వినండి. గత జన్మలో కృష్ణుడు పెంపుడు తల్లి యశోద అయిన వకులాదేవి శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలనే కోరికను కృష్ణుడు వకులాదేవికి జన్మనిచ్చినప్పుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని, ఆ తర్వాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్పాడు. ఆమె ఆశ్రమంలో ప్రవేశించిన తర్వాత అతను అమ్మా అని పిలవగా వకులాదేవి దత్తత తీసుకున్నది. మరొక వైపు శ్రీనివాసుడి చేత శపించబడిన తర్వాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది. ఆమెను పద్మావతిగా పెంచుతాడు. ఈమె లక్ష్మీ ప్రతిరూపమే.
పద్మావతి చదువుకుని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది. ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేవిని గమనించి ప్రేమించాడు. ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాండ్రతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది. ఆ ఏనుగు గణేశుడే. పద్మావతి ఆమె స్నేహితురాండ్లు శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకుంటున్నారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలపగా ఆమె స్నేహితురాండ్లు శ్రీనివాసుని వెళ్ళగొడతారు. అక్కడి నుండి శ్రీనివాసుడు వకులాదేవి వద్దకు వెళ్ళి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి మాట్లాడుతాను అని చెబుతుంది. రాజు తిరస్కరిస్తాడు. భయపడి శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువు వివాహం ఆడుతుందని, వకులాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెప్తుంది. వకులాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు రాణి అంగీకరిస్తారు. రాజకుమార్తె అయిన పద్మావతికి పెళ్లికి సిద్ధమవటానికి ధనరాశులు ఉన్నాయి. శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుడిని ప్రార్థించాలని సూచించారు. కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు, నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్పాడు. అందుమూలంగా ప్రజలు ఇప్పుడు కలియుగంలో మొక్కులు చెల్లించుకుంటారు. ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తాడు. శ్రీనివాసుడు పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతారు. వెంకటేశ్వర మూర్తిలో పద్మావతి లక్ష్మిగా ఛాతి ఒకవైపు ఉంటుంది. అలాగే మరోవైపు లక్ష్మి మరో అవతారమైన భూదేవి ఉంటుంది. ఈ పురాణానికి కొంచెం తేడాలతో ఇతరుల కూర్పులు ఉన్నాయి. మరో ప్రసిద్ధ రూపంలో పద్మావతి లక్ష్మి కాదు, వేదవతి పునర్జన్మ. ఈ సంస్కరణలో శ్రీనివాస పద్మావతుల వివాహమైన కొన్ని నెలల తర్వాత లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకుని శ్రీనివాసుడిని ప్రశ్నించడానికి తిరుమల కొండకు వెళ్తుంది. లక్ష్మీ పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. బ్రహ్మ, శివుడు ప్రత్యక్షమై గందరగోళంలో ఉన్న వారిని కలియుగం శాశ్వత కష్టాల నుండి మానవజాతి విముక్తి కోసం 7 కొండలపై ఉండాలని ప్రభు కోరిన వలన అలా జరిగినట్లు చెప్తారు. లక్ష్మీ పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడు ఉండాలని కోరుకుని రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మి అతని ఛాతి వైపు ఎడమ వైపున ఉంటుంది. పద్మావతి అతని ఛాతి కుడివైపున ఉంటుంది. తిరుమల ఆలయంలోని లోపల ప్రాకారం ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. శ్రీ వెంకటేశ్వర స్వామిని 7 కొండల స్వామి అని కూడా అంటారు. ఈ 7 కొండల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం 7 కొండలపై ఉంది. ప్రధాన దేవతలను సప్తగిరీషుడు లేదా 7 కొండల దేవుడు అని కూడా పిలుస్తారు. 7 కొండలు ఆదిశేషుని 7 తలలుగా సూచిస్తాయని నమ్ముతారు. 7 కొండలు అంటే వృషభాద్రి, నందికొండ శివుడు వాహనం, విష్ణు అవతారం, అంజనాద్రి హనుమంతుడి కొండ, నీలాద్రి నీలాదేవి కొండ, గరుడాద్రి లేదా గరుడాచలం గరుడకొండ విష్ణువు వాహనం, శేషాద్రి లేదా శేషాచలం విష్ణువు దాసుడైన శేషుని కొండ. ప్రధాన ఆలయం ఈ కొండపై ఉంది. నారాయణాద్రి నారాయణ కొండ, శ్రీవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి. వెంకటాద్రి వెంకటేశ్వరుని కొండ. ఇలా 7 కొండలుగా. స్వామివారి ప్రముఖ భక్తులు. రామానుజాచార్యుడు శ్రీ వైష్ణవంలో అతి ప్రధాన ఆచార్యుడు. శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆరాధన విధానాలు, ఇతర వ్యవహారాలు, నిర్వహణ బాధ్యతలు వహించాడు. విష్ణువు ఆయుధాలైన పవిత్ర శంఖం, చక్రం తన సందర్శనలు సమర్పించాడు. అతను పెద్ద జిఆర్ మఠం స్థాపించాడు. ఆయనకు ఆలయం లోపల సన్నిధి, పుణ్యక్షేత్రం ఉంది. నెక్స్ట్ తాళ్ళపాక అన్నమాచార్య.
తిరుమల వెంకటేశ్వర ఆలయం అధికారిక సంకీర్తనాచార్యులు. వెంకటేశ్వరుని స్తుతిస్తూ తెలుగులో సుమారు 36,000 కీర్తనలను రచించారు ఈయన. అయోధ్యకు చెందిన ఒక సాధువు హథీరామ్ బావాజీ క్రీస్తు శకం 15వ శతాబ్దంలో తిరుమల యాత్రకు వచ్చి వెంకటేశ్వరుని భక్తుడయ్యాడు. వారి నైవేద్యాలు. ప్రపంచ ప్రఖ్యాత తిరుపతి లడ్డును తిరుమల ఆలయంలో ప్రసాదంగా ఇస్తారు. తిరుపతి లడ్డుకు భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది. దీని వలన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేయడానికి లేదా విక్రయించడానికి అర్హత గుర్తింపు పొందింది. అనేక ఇతర ప్రసాదాలను వెంకటేశ్వర స్వామికి అర్పిస్తారు. వాటిని అన్నప్రసాదాలుగా, పన్యారములుగా విభజించారు. అన్నప్రసాదాలలో చక్ర పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, కదంబం, దద్దోజనం ఉన్నాయి. పన్యారములలో లడ్డు, వడ, దోశ, అప్పం, జిలేబీ, మురుకు, బొబ్బట్టు, పాయసం ఉన్నాయి. యాత్రికులకు ప్రతిరోజు ఉచిత భోజనం పెడతారు. గురువారాలలో తిరుప్పవడ సేవలలో భాగంగా తిరుమణి మండపంలో పులిహోరను పెద్ద పిరమిడ్ ఆకారంలో కుప్ప వేయడం ద్వారా దేవునికి నివేదిస్తారు. వీటన్నిటిలో స్వామివారికి ఇష్టమైనది దద్దోజనం. సాధారణ దినాలలో రోజుకు 50,000 నుండి 1,00,000 మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటకు వస్తారు. బ్రహ్మోత్సవాలు లాంటి ప్రత్యేక సందర్భాలు, పండుగ రోజులలో 5 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నటకు వస్తారు. కావున ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర స్థలంగా రికార్డులకు ఎక్కింది. భారీ సంఖ్యలో వచ్చే భక్తులను నియంత్రించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం 2 వేచి ఉండు మండపాలను 1983-2000 సంవత్సరాలలో నిర్మించింది. సాంప్రదాయం ప్రకారం భక్తులు ప్రధాన ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. స్వామి పుష్కరిణి ఉత్తర ఒడ్డున ఉన్న భువరాహు స్వామి ఆలయాన్ని దర్శించాలి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ముందుగా భువరాహ స్వామిని దర్శించుకుని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇది ఆచారంగా వస్తుంది. ఇటీవల పాదచార యాత్రికుల కోసం ప్రత్యేక క్యూను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక క్యూలో ప్రవేశించడానికి పరిమితమైన సంఖ్యలో బయోమెట్రిక్ టోకన్లు జారీ చేయబడతాయి. టోకెన్లు మొదట వచ్చిన వారికి మొదట ఇచ్చి ప్రాతిపదికన ఇస్తారు. భక్తులు టోకెన్లు కేటాయించుకునే సమయాలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందని మీరు భావిస్తే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయడం ద్వారా వారికి కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.